తెలంగాణ రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయటమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాల్లో భాగంగా వనపర్తి నియోజకవర్గంలోని ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కలెక్టర్ ఆదర్శ సురభి హాజరయ్యారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలకు ఆర్థికంగా పెద్దపీట వేశారన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందన్నారు. ఇప్పుడు ఎవరైతే ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తారో వారి ఇంటికి సారీ పంచితో పాటుగా వస్తారని హామీ ఇచ్చారు. ఇక అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ ఒక కుటుంబం బాగుండాలంటే ఆ కుటుంబంలో మహిళలు విద్యావంతురాలు, ఆర్థిక స్వావలంబన పొంది ఉండాలని అన్నారు. త్వరలోనే జిల్లాలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపాలి. ఆ బిల్డింగ్ ఉన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి మనం గ్యారంటీ ఇచ్చినాం. ఏది గ్యారంటీ ఇచ్చినాం? వాళ్ళు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాల నుండి మనకి ఏం మాట ఇచ్చిన ఏం చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనం ఇవన్నీ చేస్తామని చెప్పి ప్రచారం చేసినప్పుడే మొట్టమొదటి సంతకం ఇక్కడ ఉన్న వనపర్తి మహిళలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మీ అందరితో అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఒకటి హెడ్ మాస్టర్ సంతకం ఉండాలి, ఒకటి మన మహిళల సంతకం